మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరూ కూడా విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఒక వారసత్వ పండుగగా వస్తా ఉన్నది. ఒక మనిషి యొక్క జీవితము కష్ట సుఖాలతోని కలిసి ఉన్నటువంటి ఒక జీవితంగా గుర్తు చేయడానికే ఈ పండుగ ఉపయోగపడుతుంది. అందుకే షడ్రుచులు ఉన్నటువంటి పండుగ పచ్చడి తాగుతూ ఉంటాం మనం. కాబట్టి కష్టాలను తొలగించుకొని మంచిని గుర్తించి మనిషి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక మంచి నడవడితో మంచి ఆలోచనతోని ముందుకు సాగాలని చెప్పి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా విశ్వావసనామ సంవత్సరం అంటే విశ్వానికి శుభం కలిగే అర్థం వస్తుంది దాంతో. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని శుభాలు కలగాలని చెప్పి దాంతోపాటు అర్చకులు పురోహితులు అందరూ చెప్తా ఉన్నారు, పంచాంగ శ్రవణకర్త అందరూ కూడా ఈసారి అంతా శుభం జరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఒక మంచి వాతావరణం మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ఇవాళ పంచాంగవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అదే. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశంని 5వ స్థానానికి తీసుకొచ్చిండు. ఇంకా 2 సంవత్సరాల్లో దాన్ని 3వ స్థానానికి తీసుకురావని చెప్పి భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సరే పంచాంగ శ్రవణకర్తలు కూడా వేరే రకంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువైతాయని, దాంతోపాటు అధికారులు రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి వాళ్ళ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు. ఆదాయం పెరుగుతుందని చెప్పి చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ ఆలోచన కరెక్ట్. కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది. కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచెల్లి మామూలు బిల్లులు చెల్లింపుల వరకు కూడా ఇలా 15%, 18% కమిషన్ తీసుకుంటున్న విషయము, అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే బడా నాయకుల నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నిట్లలో, పత్తి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది, దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కా కొట్లాడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి ట్రాన్స్పోర్టేషన్ గానీ, సుతిల్ పైసలు గానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గానీ అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోని కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటోల కోసం కాదు కొట్టాడా? కానీ ఎందుకు పెడతలేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొడితే నాకు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంతే. మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం గొప్పనా, తూతు మంత్రంగా అది ఖర్చు పెడుతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పన ఆలోచించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. పెట్టకుంటే మీకే ఇబ్బందులు. నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి. ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. 40 రూపాయలు ఖర్చు పెట్టే కేంద్రం ఫోటో మోడీ గారి ఫోటో పెట్టరా? కేవలం తూతూ మంత్రంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరగబడతారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్న విషయం తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. ఎంఐఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు. రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి 3 పార్టీలు ఒకటే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి
చేయడానికి 3 పార్టీలు ఒక్కటైనాయి. ఇప్పుడు ముగ్గురు ఒక్కటా కాదా? చెన్నైలో సమావేశానికి ఇద్దరు కలిసి పోయారు. 1 బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు. 2 మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు. 3 ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఒక్కటా కాదా? బీజేపీని ఎదుర్కోవడానికి, భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైరు. దానికి తోడు ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ వర్గం ఓట్ల కోసం ఎంఐఎం పార్టీని సంకల పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాటి మీ కుట్రలు, మీ కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు. లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మీ బండారం బయటపడుతుంది, మీ కుట్రలు ఎంతో బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్లు ఇద్దరే, కానీ 20 మంది బీఆర్ఎస్ కలుపుకున్నారు. ఒక ఎంపీ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి 55 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ 55 కాక ఇంక 20 ఓట్లు, అంటే దాదాపు 72 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. అయినా పోటీ అంటున్నారు. ఎంఐఎం పార్టీకి 44 కార్పొరేటర్లు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి 40-38 వచ్చింది. మాకు ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. మాకు కానీ బలం లేకుండా పోటీ చేస్తున్నాం. మేము బలం లేకుండా పోటీ చేస్తున్నాం. వాళ్ళకు బలం కూడా పోటీ చేస్తలేదు. వాళ్ళ పార్టీ నాయకుల మీద, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకి విశ్వాసం లేదు. ఏంటంటే ఎంఐఎం పార్టీని గెలిపించాలని చెప్పి 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. దమ్ముంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేయాలి. మీకు నెక్స్ట్ మీరు అధికారులకు వస్తారో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తే, ప్రజల మద్దతు మీకుందని భావిస్తే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి. లేకుండా మాత్రం ప్రజలు మీకు కూడా మాట చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.